గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా, ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే. మనిషి నైజం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు మాత్రం ఉండదు. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు మాత్రం ఉండదు. దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు. ప్రేమలో దేవుడున్నాడనే నమ్మకం అయినా మనుషుల్ని ద్వేషించడం, ఇవన్నీ అసమానతలు ఉన్న తనని తాను పర్ఫెక్ట్ అని అనుకోవడం ఇంకా ఘోరం. సంసారం అనే బండికి భార్యాభర్తలు ఇరువురు 2 చక్రాల వంటి వారు. బండికున్న 2 చక్రాల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా బండి సరిగ్గా నడవదు. అలాగే భార్యాభర్తల్లో ఏ ఒక్కరు సరిగ్గా లేకున్నా ఆ సంసారం మంచిగా ముందుకు సాగదు. ఆ కుటుంబం ఆనందంగా ఉండదు. భార్యకు సేవ చేస్తున్నారు అంటే బానిసలా బ్రతుకుతున్నారు అని కాదు, బంధానికి విలువిస్తున్నారు అని అర్థం. ఒకరిని విమర్శించే ముందు ఆత్మవిమర్శన చేసుకోండి. ఒకరి ప్రవర్తన తప్పు పట్టే ముందు మీ ప్రవర్తన చూసుకోండి. మీ ప్రవర్తనలో మీకు తప్పు కనపడనప్పుడు ఇతరులు కూడా అంతే. ఒకవేళ మీలో తప్పు ఉన్నా ఇతరులు అలా ఉంటున్నారనుకోవడం మీ మూర్ఖత్వం. అందుకే మాటలు అనే ముందు, ఒకరిని విమర్శించే ముందు జాగ్రత్త. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనసులో చాలామంది అనుకుంటారు. కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు 2 ఉన్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి కానీ తరగవు.